హాయ్ అండి. ఈరోజు చుక్కకూర కర్రీ అనమాట. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు అన్నీ వేసుకోవాలండి. శనగపప్పు, మినపప్పు అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలండి. ఉల్లిపాయ కూడా కొంచెం మగ్గిన తర్వాత టమాటా అండి, టమాటా కట్ చేసుకొని నేనైతే 4 టమాటాలు తీసుకోనండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం టమాటాలు మగ్గడానికి ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. ఇది మగ్గిన తర్వాత చుక్కకూర ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్నానండి. చుక్కకూర అయితే వేసి కొంచెం కలపాలన్నమాట. చుక్కకూర అయితే బేనే మగ్గిపోతుందండి. ఆ మగ్గిపోయేటప్పుడు కొంచెం మూత పెట్టి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఈ కూర అయితే అండి గోంగూర టేస్ట్లో అయితే ఉంటుంది. గోంగూరలానే ఉంటుంది, కానీ కొంచెం ఏజ్డ్ ఇదైన అయితే కాలు నొప్పి లాంటివి వస్తాయండి. ఇదైతే కాలు నొప్పులు కొంచెం ఉన్నవాళ్ళు తినకూడదండి, తినకపోవడమే మంచిది అనమాట. అంతేనండి. కొంచెం ఉప్పు కారం వేసుకొని కొంచెం చిన్న కప్తో వాటర్ వేసుకోవాలన్నమాట. అంతే. మగ్గిన తర్వాత గోంగూర టేస్ట్లో ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.